చూద్దామండి. కీర్తనల గ్రంథం 70వ అధ్యాయం 5వ వచనాన్ని మనము చదివినట్లయితే, కీర్తనాకారుడు ఈ కీర్తన రచించి ఉన్నాడు. ఆయన అంటున్న మాట, నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణ కర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకుమి అని కీర్తనాకారుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. చూడండి, శ్రమలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తూనే ఉంటాయి. ఆత్మీయులైన వారు, దేవుని పిల్లలైన వారు ఏం చేస్తారంటే, ఈ శ్రమలలో ఎక్కడికి వెళ్తాం? నన్ను రక్షించిన రక్షకుని దగ్గరికి నేను వెళతా. ఆయన మాత్రమే నా శ్రమ నుంచి విడిపించగలడు, ఆయన మాత్రమే ఈ శ్రమల నుండి తప్పించగలడు అని విశ్వాసముతో దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టేవారు ఆత్మీయులు. చూడండి, భక్తుడైన దావీదును కూడా మనము గమనిస్తే, భక్తుడైన దావీదు తన శ్రమ దినాల్లో దేవుని మీద ఆధారపడుతున్నాడు. విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథము కూడా ఏం చదివిస్తుందంటే, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను అని ఉన్నది. చూడండి, శ్రమలు వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా అద్భుతం అనేది చేస్తాడు. ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితాల్లో చేస్తాడంతే. హల్లెలూయా. కనుకనే ప్రార్థన చేయాలి. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా ప్రార్థనను వదిలిపెట్టే వారిగా మనం ఉండకూడదు. ప్రార్థన మన పరిస్థితులను మార్చిద్ది. ప్రార్థన మనకి జయాన్ని ఇచ్చిద్ది. ప్రార్థన మన అవసరతలను తీర్చిద్ది. హల్లెలూయా. అందుకనే దావీదు ఏమంటున్నాడు, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే, నా రక్షణ కర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకమ్మా. ఆలస్యం చేయొద్దయ్యా, నాకు సహాయము నీవేనయ్యా. ఈ లోకంలో నాకు ఎవరూ సహాయం చేసేవాళ్ళు లేరు, నాకు సహాయము నీవే అని దేవుని మీద ఆధారపడుతున్నాడు భక్తుడైన దావీదు. చూడండి, దేవుని పిల్లలమైన మనకి శ్రమలు వచ్చినప్పుడు మనము కూడా దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడటం అంటే దేవుని సహాయం అడగటం అంటే ఇక దేవునికి ప్రార్థన చేస్తూ ఉండటమే. పదే పదే దేవునికి మొర పెడతా ఉండటమే, ప్రార్థన చేస్తూ ఉండటమే. ఆ ప్రార్థనే మన పరిస్థితులు మార్చేసిద్దండి. హల్లెలూయా. నేను ఈ సమయంలో ఒక కుటుంబం గురించి చెప్తున్నాను, వినండి. ఆ కుటుంబంలో 2 కుమార్తెలు, 1 కొడుకు. ఆ భార్యాభర్తలు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. కాలం గడుచున్న కొలది తన పిల్లల్ని ఆయన బాగా చదివిస్తున్నాడు. మాకేమిలే, మా నాన్నగారు ఉన్నారని పిల్లలు కూడా ధీమాగా ఉన్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆయన హఠాత్తుగా చనిపోయాడు. ఆయన చనిపోయాడని చెప్పి ఆ కుటుంబ బాధ్యత పెద్ద కుమార్తెకి వచ్చిందండి. ఈ పెద్ద కుమార్తెకి వివాహం చేసుకోకుండా తన తమ్ముణ్ణి తన చెల్లెల్ని చదివించుకుంటూ తను ఒక జాబు చేస్తూ తల్లిని చూసుకుంటూ తమ్మునికి వివాహం చేసింది. అట్లానే ఇట్లా జరిగిపోతూ ఉన్నది. తను జాబు చేస్తూ ఉన్నది. అయితే వీళ్ళు దేవుని నమ్ముకున్న బిడ్డలు. హల్లెలూయా. ఇక తండ్రి చనిపోయాడు అని చెప్పి ఆ బాధ నుంచి కోలుకుంటూ ఈ అమ్మాయి భారమంతా నేనే భరించాలని భరిస్తూ ఉన్నది. అయినప్పటికీ కుటుంబాన్ని పోషించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా నడిపించుకుంటూ ఉంటున్న దినాల్లో ఒకరోజు ఆ అమ్మాయికి విపరీతమైన నడువు నొప్పి వచ్చింది. ఈ నడువు నొప్పికి తట్టుకోలేకపోతూ ఉంది. ఏంటి నడువు నొప్పి ఇంత బాధగా కలిగిస్తుంది అని చెప్పి ఆ అమ్మాయి హాస్పిటల్కి వెళ్తే
హాస్పిటల్లో పరీక్షలు చేసి డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే, నీకు క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్తో నీకు క్యాన్సర్ ఉందమ్మా నీ కడుపులో, కనుక ఆ క్యాన్సర్ వల్ల నీ నడుము బలహీనం అయిపోయింది అని, నువ్వు ఎక్కువ రోజులు బ్రతకు అని చెప్పి డాక్టర్లు చెప్పారు. ఇక ఆ అమ్మాయికి క్యాన్సర్ రావటం వల్ల జాబు చేయలేకపోతుంది. జాబు చేయలేక చాలా నలిగిపోతున్నారు, సతమతం అవుతున్నారు. ఆ అమ్మాయి ఎట్లా అయిందంటే అస్థిపంజరంలాగా అయిపోయిందండి. ఆ అమ్మాయికి గుండు చేశారు, సన్నగా అయిపోయింది, తిండి లేదు. ఇక నడక కూడా ఎలా నడుస్తుంది అంటే వంగిపోయి నడుస్తుంది. ఒక పక్కేమో విపరీతమైన నడుము నొప్పి, ఏది తిన్నా వాంతులు అవుతూ ఉంటుంది క్యాన్సర్తో. ఇక బాగా బక్క చిక్కిపోయి చాలా బాధపడుతూ వేదన పడుతూ ఆ సమయాల్లో కూడా ప్రార్థన చేస్తూ ఉందంట. యేసయ్యా, నువ్వు మాత్రమే నన్ను ఈ శ్రమ నుంచి విడిపించగలవు, ఈ బాధ నుంచి విడిపించగలవు, నువ్వే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తూ ఉండేదంట. రాను ఆ అమ్మాయికి నడవటం కూడా కష్టమయ్యి కూర్చోలేదు, ఎక్కువ పడుకోలేదు, నడువంతా వంగిపోయింది, అయినా కూర్చోలేదు పడుకోలేదు, నొప్పి బాగా. వాళ్ళ తమ్ముడు చూసి ఏడ్చుకునేవాడంట. ఏడ్చుకుంటూ, ఇక మక్క చనిపోయిద్ది, ఇక మక్క బ్రతకదు, మాకు పెద్ద దిక్కుగా ఉన్న మా నాన్న చనిపోయాడు, ఇప్పుడు నాన్న తర్వాత అక్కే అనుకున్నాను నాకు అన్నీ, ఇప్పుడు అక్క కూడా ఇక చనిపోయిద్ది, ఇంక నేను నా చెల్లె ఇంక చివరికి మిగులుతావేమో అని చాలాసార్లు ఏడ్చుకుంటా వాళ్ళ అక్కను చూస్తుంటే వాళ్ళ అక్క అనేదంట, అరే ఎందుకురా ఏడుస్తున్నావు, యేసయ్య నన్ను బ్రతికిస్తాడు, హల్లెలూయా, నువ్వు నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, యేసయ్య నన్ను బ్రతికిస్తాడు అని విశ్వాసపు మాటలు చెప్తూ ఉండేదంటండి. కానీ ఆ అమ్మాయి అలానే సంవత్సరం గడిచింది మంచంలోనే. ఒక చిన్న పిల్లలకు చేసినట్లుగా ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మ సేవ చేసేదంట. ఇట్లా సంవత్సరం గడుస్తూ ఉన్నది. ఇక ఒకరోజు ఒక సభ జరుగుతూ ఉంటే ఆ అమ్మాయి అన్నదంట, ఆ సభకు నన్ను తీసుకెళ్తారా మీరు అన్నదంట. అమ్మా, నువ్వు కూర్చోలేవు, నిలబడలేవు, ఆ సభకు తీసుకెళ్తే నీ పరిస్థితి ఏంది అంటే, మీరు నన్ను తీసుకెళ్ళండి, అక్కడ యేసయ్య నన్ను బాగు చేస్తాడు, హల్లెలూయా. ఇక ఈమెకి నడుముకు బెల్ట్ తీట్లా, నొప్పి భయంకరమైన నొప్పితోనే ఉంటుంది. ఆ నడుముకు బెల్ట్ వేసుకొని చలికాలం సభ జరుగుతుంటే ఆమె వచ్చేసింది, వచ్చి ఆ సభలో పాలు పొందుతుంది. ఇక సభలో పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఇక ఆరాధన చేస్తున్న సమయంలో పాస్టర్ గారు ప్రవచనం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడంట. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒక సహోదరి ఇక్కడికి వచ్చింది, అక్కడ 1000 మంది ఉన్నారు సభలో, ఆ 1000 మందిలో పాస్టర్ గారు ప్రవచనంతో మాట్లాడుతున్నాడు. ఒక సహోదరి ఇక్కడికి వచ్చింది, సంవత్సరం నుంచి కడుపులో నొప్పి చేత బెల్టుతో ఈ కూటానికి వచ్చింది, కూర్చోలేదు, నిలబడలేదు, ఆమె పరిస్థితి బహు దారుణమైన పరిస్థితి. ఆ స్థితిలోనే ఇక్కడికి వచ్చింది. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ బిడ్డని ఈ ఆరాధనలో దేవుడు స్వస్థతనిస్తున్నాడు అన్నాడు అని, స్వస్థపరుస్తున్నాడని చెప్పి ఆ పాస్టర్ గారు, నువ్వు వెంటనే ఎక్కడున్నా బయటికి రా, స్టేజీ మీదకి వచ్చేసేయంటే, వంగిపోయిన ఆ అమ్మాయి, నడుముకు బెల్ట్ కట్టుకున్న ఆ అమ్మాయి, అసలు నడవలేని ఆ అమ్మాయి తను కూర్చున్న కుర్చీ కాడ నుంచి ఇక పరిగెత్తుకుంటా స్టేజీ దగ్గరకు వచ్చేసిందండి, హల్లెలూయా. ఇక స్టేజీ దగ్గరకు వస్తే అప్పుడు పాస్టర్ గారు చెప్తున్నాడు, ఏంటమ్మా నీ పరిస్థితి అంటే, అయ్యా హాస్పిటల్కి వెళ్తే నడుము నొప్పి నిమిత్తం నేను హాస్పిటల్కి వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్తే నాకు క్యాన్సర్ అని చెప్పారు, ఇక ఆ నడుము పని చేయదు, నిత్యము బెల్ట్ పెట్టుకోవాలన్నారు, కానీ ఈరోజు యేసయ్య నన్ను బ్రతికించాడు, యేసయ్య నన్ను స్వస్థపరిచాడు, నేను ఇలానే వంగిపోయి ఉండేదాన్ని,
కానీ ఇప్పుడు నేను స్ట్రైట్గా నిలబడుతున్నాను. హల్లెలూయా. ఇక కన్నీటితో అండి సాక్ష్యం చెప్తుంది, దేవుణ్ణి స్తుతిస్తుంది. ఇక ఆ టేజీ అంత ఎగురుతుంది, గంతులేస్తుంది, అటు ఇటు పరిగెడతా ఉంది. దేవుడు ఆమె జీవితంలో ఘనమైన కార్యం చేశాడండి. హల్లెలూయా. చూడండి, శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి వదిలేయటం కాదు మనం చేయాల్సింది. శ్రమలు వచ్చినప్పుడు మరి ఎక్కువగా దేవుని దగ్గరగా ఉండి దేవునికి మొరపెడతా ఉంటే, దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే, మన దేవుడు ఎలాంటి వాడంటే ప్రార్థన ఆలకించేవాడు. ఖచ్చితంగా మన జీవితాల్లో అద్భుతాలు ఆయన చేస్తాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన మీద ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన సహాయం కొరకు మనము అడిగినప్పుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని మన దేవుడు మనకు అందిస్తాడండి. అద్భుతమైన సహాయాన్ని మనకు అందిస్తాడు. హల్లెలూయా. చూడండి, మన మందిరంలో కూడా దేవుడు ఎంతోమందిని ప్రవచనం ద్వారా పిలిచి స్వస్థపరిచాడు. ఎంతమంది బాగుపడ్డారో మన మందిరంలో. హల్లెలూయా. కారణం, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నమ్మండి, ఆయన మనకు దూరంగా లేడు, ఆయన మనకి సమీపంగానే ఉన్నాడు, ఆయన మనకు దగ్గరగానే ఉన్నాడు. కనుక దగ్గరగా ఉన్న దేవుని మీద మనం ఆధారపడదాం. ఆయన మీద ఆధారపడి ఆయన సహాయం కొరకు మనం వేచి ఉందాం. మనకు శ్రమలు ఉండొచ్చు, వేదన బాధ ఉండొచ్చు. ఈ బాధల నుండి, ఈ శ్రమల నుండి నజరేయుడైన యేసయ్య విడిపిస్తాడు. ఆయన మాత్రమే తప్పిస్తాడని విశ్వాసం, నమ్మకముతో ఆయన మీద ఆధారపడగలిగితే అద్భుత రీతిగా ఆయన మన జీవితాల్లో ఘనమైన కార్యాలు చేస్తాడండి. కనుక ఆయన మీద ఆధారపడదాం. ఇప్పటి వరకు ఆయన మన జీవితంలో చేసిన మేలుల్ని తలపోసుకుంటూ, ఆయన ఎన్నెన్ని మేలులు మన జీవితంలో చేశాడో, ఎన్నెన్ని ఆశ్చర్యమైన కార్యాలు మన కుటుంబంలో చేశాడో, ఆ మేలులు తలంచుకుంటూ కృతజ్ఞతతో ఆయన మందిరంలో మన దేవాతి దేవుని స్తుతించి ఆరాధన చేయుదుముగాక. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. నిజముగా దేవుడు మనకున్నాడు, ఆయన మన పక్షాన ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో నువ్వు ఏ శ్రమతో ఉన్నావో నాకు తెలియదు, కానీ నీ శ్రమ నుంచి